తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి. మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. శంఖనాదం అనే నవల వింటున్నామండి. రచన శ్రీమతి జొన్నలగడ్డ లలితాదేవి గారు. ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదామండి. మీరు కూడా ఆలస్యం చేయకుండా ఇక త్వరగా వినేయండి. మరి వీడియో చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఎంతసేపు ఆఫీస్ విషయాల వరకే ట్రైనింగ్ ఇచ్చిన రావు ఫ్యామిలీ విషయాలు ఎందుకు చెప్పకుండా వదిలాడో అర్థం కాలేదు. పోనీ అనుకుంటే తనని అలా ఆఫీస్ వరకే పరిమితం చేసి వెనకట్ల ఆ 4 గోడల మధ్య ఉంచినా బాగుండేది. అలా కాక ఇప్పుడు ఇల్లంతా ఫ్రీగా తిరగమని ఓ బోడి సలహా పారేసి తప్పుకున్నాడు. అసలు అతని ఆంతర్యం ఏమిటో తనకిప్పుడు అస్సలు అర్థం కాలేదు. అలా ఏమిటో ఆలోచిస్తున్న అతని కళ్ళల్లో శ్రీవిద్య మెదిలింది. ఆమె తలుపుకు వచ్చేసరికి అతన్ని అంతవరకు వేధిస్తున్న చిరాకు పరాకులన్నీ మాయమయ్యి మనసంతా ఆహ్లాదకరంగా మారిపోయింది. అతను స్వతహాగా సినిమాల్లో నటించినవాడు కనుక అతని పెదవుల మధ్య కమ్మని రాగం సన్నగా బంగారు తీగ తీసినట్టు వెలువడింది. మల్లిక నవమల్లిక మదనోత్సవ సంగీత సంచిక రగిలే వేసవి రాగమాలిక. అలా ఒక నిమిషం కూడా అతను రాగం తీసింది లేదు. బయట నుంచి జాయ్ గబగబా వచ్చేశాడు. అతని రాకతో టక్కున నోరు మూతపడిపోయింది విద్యాధర్కి. మీరలా కొన్ని రాగాలు తీయకూడదు సార్, బాస్కి పాటలంటే అలర్జీ అన్నాడు కంగారు పడిపోతూ. విద్యాధర్ ముఖం మాడిపోయింది. అతను నోరు తెరిచి ఏదో అడిగేలోగా జాయ్ ఎక్కడ లేడు. ఎలా వచ్చాడో అలాగే వెళ్ళిపోయాడు. విద్యాధర్ లేచి టేబుల్ మీద ఉన్న పేపర్లు తీసి చదువుకోసాగాడు. ఏదో విధంగా టైం గడిచిపోతే చాలు అనిపించింది. సరిగ్గా రాత్రి 8 గంటలు కొట్టగానే గంగులు వచ్చి గుమ్మం ముందు నిలబడి భోజనం వడ్డిస్తున్నాను బాబు అంటూ వార్త అందించి వెళ్ళిపోయాడు. మెల్లగా లేచాడు విద్యాధర్. ఇప్పుడు ఆ ముసలమ్మగారు కళ్ళబడకపోరు అనుకున్నాడు బద్ధకంగా ఆవలించి. తిన్నగా డైనింగ్ హాల్కు నడిచాడు. అతను ఆశించినట్టు అక్కడెవరూ కనిపించలేదు. గంగులే భోజనం వడ్డించాడు. ఆ భోజనం మళ్ళీ మారు అడగకుండా తిని లేచాడు. అసలే ఇంద్రనాథ్ మితంగా భోజనం చేస్తాడని రావు చాలాసార్లు హెచ్చరించి ఉన్నాడు వెనుక. అంచేత ఏం కడుపు నిండినా నిండకపోయినా మళ్ళీ మారు అడగదలుచుకోలేదు. భోజనం చేసి పక్కన పెట్టిన కిళ్ళి వేసుకుని యువతలకి వచ్చేసరికి గంగులు పక్క గది తలుపు గొళ్ళెం తీయడం కనిపించింది. లోపల చక్కని డబుల్ కాట్ మంచం, దానిమీద డండ్లప్ పరుపు, 2 వైపులా తెల్లగడలు, ఖరీదైన దుప్పట్లు, పైన సీలింగ్ ఫ్యాను, పక్కన చిన్న స్టూలు మీద టెలిఫోను బయటకే కనిపించాయి. పక్క సరిచేశాను బాబు అంటూ వినయంగా నమస్కరించి వెళ్ళిపోయాడు గంగులు. ఆ మెత్తని వైభవోపేతంగా ఉన్న పడక చూశాక వెంటనే నిద్ర వచ్చినట్టే అనిపించి వెళ్ళి తలుపు గడియ వేసుకుని పడుకున్నాడు విద్యాధర్. పెద్ద లైటు వెలుగులో పక్కన నవల కనిపిస్తే కాసేపలా పడుకునే చదువుకుని ఉత్కంఠతగా ఉన్న ఆ నవలా పఠనంలో లీనమైపోయాడు. అది పూర్తయ్యేసరికి 10 గంటలు చూపిస్తోంది. అతని రిస్ట్ వాచి. కళ్ళు కూరుకు వచ్చాయి. వెంటనే పెద్ద లైటు తీసి చిన్న లైటు వేసుకుని పడుకున్నాడు. పైన చల్లని ఫ్యాను గాలికి హాయిగా నిద్ర పట్టింది కూడా. మంచి నిద్రలో ఉండగా అతని సరసన ఎవరో పడుకున్నట్లయి తుల్లిపడి లేచాడు విద్యాధర్. మెత్తని చెయ్యి అతని మెడ చుట్టూ పెన వేసుకుని ఉంది. ఆ చెయ్యిని చూసి ఉలిక్కిపడ్డాడు. ఆ చెయ్యి తాలూకు వ్యక్తిని చూసేసరికి అతని నిద్ర మత్తంతా ఎగిరిపోయింది. 2 బంగారు గాజుల మధ్య ఎర్రని మట్టి గాజులు 4, వేలికి ఎర్రరాయి ఉంగరం, తెల్లని గ్లాస్కో చీర, తెల్లని ఫుల్ వాయిల్ జాకెట్టు, తలలో సంపంగి పూలు, మెడలో నల్లపూసల గొలుసు, తెల్లని మెడను ముద్దు పెట్టుకున్నట్టు అంటి ఉంది. ఆమెను చూడగానే అతనికి అంతా అయోమయంగా అయిపోయింది. ఏమిటి, నిద్ర మెలకు వచ్చిందా అని అడిగింది ఆమె అతనికి మరింత దగ్గరగా జరుగుతూ. ఆమె ఎవరో అర్థం కాక వెర్రివాడిలా చూడసాగాడు విద్యాధర్. ఏం మాట్లాడరు అంది ఆమె అతన్ని పూర్తిగా పెనవేసుకుంటూ. నిండు పర్వంలో ఉన్న ఆమె అతన్ని అలా పెనవేసుకుంటుంటే అతని మనస్సు చలించసాగింది. అప్రయత్నంగానే ఆమె మీద చెయ్యి వేశాడు. ఆమె అతన్ని బలంగా హత్తుకొని అతని బుగ్గ మీద ముద్దు పెట్టుకుంది.
ఇంకా ఆగలేకపోయాడు విద్యాధర్. అతను మగవాడు. వయసులో మిసమిసలాడుతూ అతన్ని చేరిన యువతిని వదిలేంత బ్రహ్మచారి కాదు గనుక తటాలున ఆమె బుగ్గ మీద, పెదాల మీద ముద్దుల ముద్రలు వేస్తూ ఆమె భుజం మీద చెయ్యి వేశాడు. ఆమె పరవశంగా కళ్ళు మూసుకుంది. అది స్పష్టంగా గమనించి ఆమెను పూర్తిగా ఆక్రమించుకున్నాడు. అతని చేతిలో పూర్తిగా నలిగిపోయింది ఆమె. అతనిలో ఆవేశం, ఉద్రేకం పడగలు విప్పాయి. అతనిలోని వేడి అంతా ఆమెలోకి పాకిపోయింది. ఇద్దరిలోనూ ఆవేశం చల్లారింది. ఆమె వెళ్ళిపోతుందేమో అనుకున్నాడు. కానీ ఆమె వెళ్ళలేదు. అతన్ని అలాగే కావలించుకొని తన కష్టసుఖాలు చెప్పసాగింది. ఇలా మీరు అత్తయ్య గారికి భయపడుతూ అర్ధరాత్రి తప్ప నా ముఖం చూడరు. అది నేను మీ గదిలోకి వస్తేనే. లేకపోతే ఏనాడన్నా నా కోసం నా గదిలోకి వచ్చారా అని అడిగింది గోముగా. ఆ మాటకు అతను బాంబు పేలినట్టు అదిరిపోయాడు. ఈమె ఇంద్రనాథ్ భార్య. తనే ఆమె భర్త అనుకుంటోంది. తను ఇంద్రనాథ్ లాగే ఆఫీస్లోనూ ఇంటి దగ్గర ప్రవర్తిస్తున్నట్లే అతని భార్యని కూడా ఇంద్రనాథ్ లాగే సుఖపెడుతూ ఉండాలన్నమాట. అయితే ఇంద్రనాథ్ ఏకాకి కాడు. అతనికి ఒక ముసలి తల్లి, ఓ వయసులో ఉన్న అందమైన భార్య ఉన్నారన్నమాట. అంతా యాక్ట్ చేయడం ఒకటి, ఇలా అతని భార్య దగ్గర భర్తలా యాక్ట్ చేయడం ఒకటి. అతని భార్య అర్ధరాత్రి అయ్యేసరికి అతని దగ్గరకు వచ్చి పడుకుంటుంది. అలా ఆమె ఎంత టైం వరకు ఉంటుంది? భార్యని సుఖపెట్టడం విషయంలో అతను ఎలా ప్రవర్తించేవాడో, ఫ్రీగా ఉండేవాడో లేక కాస్త గంభీరంగా ఉండేవాడో, ఆమె అతన్ని కావలించుకునేదో, అతనే ఆమె రాగానే ఎత్తి మంచం మీదకు చేర్చుకునేవాడో తనకేం తెలుస్తుంది? అందున బ్రహ్మచర్యం గడుపుతున్న తనకి. ఏమిటండి మాట్లాడరు అంది చటుక్కున ఆమె. ఏమడిగావు అన్నాడు తేరుకుంటూ. మీకు పరధ్యానం ఎక్కువైంది అంది కినుకగా. సారీ, ఏమడిగావో మళ్ళీ చెప్పు. ఏదో పరధ్యానంలో నిజంగానే పడిపోయాను అన్నాడు ఆమె ముంగుర్లు సవరిస్తూ. కొన్నాళ్లపాటు ఎక్కడికైనా వెళదామన్నారుగా అంది. వెళదాం, కొంచెం ఆఫీస్ పని వెనకపడితే అన్నాడు ఏం చెప్పాలో తెలియక. త్వరగా తెముల్చుకోండి అంది మెల్లగా. అలాగేనన్నట్లు తల పంకించాడు విద్యాధర్. ఆమె తెల్లవారే వరకు అతని సరసన పడుకుని ఎలా వచ్చిందో అలాగే వెళ్ళిపోయింది. తెల్లగా తెల్లవారిపోయే వరకు మెలకువ రాలేదు అతనికి. నిద్ర జారిపోయాక అక్కడే అలా మంచం మీద కూర్చొని రాత్రి తనకు ఎదురైన తీయని అనుభవాన్ని, ఇంద్రనాథ్ భార్య అందించిన సుఖాన్ని తలుచుకుంటూ అలాగే మత్తుగా ఉండిపోయాడు. బాబుగారు అంటూ బయట తలుపు తడితే తన ఆలోచనలు ఆపి లేచాడు. లేచి గడియ తీయబోయి టక్కున ఆగిపోయాడు. తనకు బాగా గుర్తు, రాత్రి తలుపు గడియ వేసుకుని లోపల పడుకున్నాడు. మరి వేసిన తలుపులు వేసినట్లు ఉండగా ఆమె ఎలా వచ్చి తన ప్రక్కన పడుకుంది? కొంపదీసి ఆమె ఏదన్నా దయ్యం కానీ కాదు గదా అనుకున్నాడు హడలిపోతూ. సరే, ఇక్కడ తలదూర్చడమే ఒక పెద్ద సింహం బోన్లో తలదూర్చడం. అందులో రకరకాల అనుభవాలు, అందులో ఇది ఒకటి. శారీరక సుఖాన్ని అందుకునే తీయని అనుభవం. ఆ క్షణంలో ఆమెను మళ్ళీ చూడాలనిపించింది అతనికి. కానీ ఆమె ఎక్కడా కనిపించలేదు. అసలు ఆమె ఎక్కడుందో అతనికి ఊహకందని విషయం. నేను మీ గదిలోకి రావడమే కానీ మీరు నా గదిలోకి రారు కదా అందామె. అంటే ఆమెకి ఒక గది ఎక్కడో ఉందన్నమాట. ఈ లంకంత మేడలో ఆమె గది ఎక్కడో ఎలా వెతకడం? సరే, అదృష్టం బాగుంటే మళ్ళీ ఈరోజు రాత్రికి ఆమె రాకపోదు అనుకుంటూ మెల్లగా బయటకు వచ్చాడు. అతను వచ్చేసరికి గంగులు ఎదురొచ్చాడు. గంగులు, కాఫీ రెడీ అయిందా అంటూ యథాలాపంగా అడిగాడు. చిత్తం బాబు అని వినయంగానే జవాబిచ్చాడు గంగులు. గబగబా అక్కడి నుంచి ముందుకు కదిలాడు. అలాగే నడుచుకుంటూ ముందుకు వచ్చాడు. అతనలా పెరటి దారికి సరిగ్గానే వచ్చాడు. అక్కడ కూడా అతనికి రాత్రి తన దగ్గరకు వచ్చిన పిల్ల కనిపించలేదు. దాంతో ఆమె తప్పకుండా ఏ దయ్యమో అయి ఉంటుందని రూఢీపరుచుకున్నాడు. ఇంద్రనాథ్ భార్య అయితే కనీసం పెరటి దగ్గరన్నా కనిపించదా? అంత రహస్యంగా ఎలా ఉండగలుగుతుంది అనుకున్నాడు మరోసారి ఆమెను గురించి వ్యర్థంగా ఆలోచిస్తూ. అతను పెరట్లోకి వచ్చేసరికి గంగులు పేస్టు, బ్రష్ తెచ్చి అందించాడు. అక్కడికి ఒక గండం గడిచిందనుకున్నాడు విద్యాధర్. బాత్రూంలో వేడినీళ్లు గంగులు పెడుతుండటం గమనించి ఇక స్నానం చేసి ఒకసారి లోపలికి వెళ్ళేది అని గ్రహించాడు. టవలు, లుంగీ అన్నీ తెచ్చి అక్కడ వంకీకి తగిలించి గంగులు వెళ్ళిపోయాడు. స్నానం చేసి లుంగీ కట్టుకుని తన గదిలోకి వెళ్ళిపోయాడు.
అక్కడ ప్యాంటు షర్టు అన్నీ పెట్టి ఉన్నాయి. వెంటనే అవి ధరించి యువతలకు వచ్చాడు. రండి బాబు అంటూ ఆహ్వానించాడు గంగులు. గబగబా డైనింగ్ టేబుల్ దగ్గరకు వెళ్ళాడు. అక్కడ టిఫను కాఫీ అన్నీ రెడీగానే ఉన్నాయి. గబగబా ఆరగించి ఆ కాఫీ తాగి యువతల పడ్డాడు. అతను గదిలోకి వచ్చేసరికి జాయ్ రావ్ ఇద్దరూ ఉన్నారు. గుడ్ మార్నింగ్ సార్ అన్నారు ఒక్కసారే. గుడ్ మార్నింగ్, కూర్చోండి అంటూ కుర్చీలు చూపించి తను వారికి ఎదురుగా కూర్చున్నాడు సోఫాలో. ఈరోజు మన ఆఫీస్లో చిన్న మీటింగ్ ఉంది సార్, మీరు మాట్లాడాల్సిన ప్రసంగ వ్యాసం అంటూ ముందు పెట్టాడు రావు. ఎప్పుడు ఎన్నింటికి అడిగాడు విద్యాధర్. సాయంత్రం 4 గంటలకి. ఆ ప్రసంగ వ్యాసం పూర్తిగా చదివాడు విద్యాధర్. ఆ కంపెనీ పెట్టినప్పటి నుంచి అంతవరకు సాధించిన ప్రగతి, అందులో పనిచేసే వారికి ఆ కంపెనీ ఇస్తున్న సౌకర్యాలు, వారి బాగోగుల పట్ల యాజమాన్యం తీసుకుంటున్న శ్రద్ధ, వారి కోసం వారి శ్రేయస్సు కోసం చేస్తున్న కృషి అన్నీ సోదాహరణంగా విశదీకరించబడి ఉన్నాయి. మీరిదంతా బట్టి పట్టండి, అన్నీ అప్పచెప్పినట్టు చెప్పాలి. ఇందులో ఏ పాయింటు మిస్ అవ్వకూడదు. అయినా పెద్ద పెద్ద డైలాగులే చెప్పగలరు మీరు, ఇది ఒక లెక్క అన్నాడు రావు. అతని జీవితం గుర్తు చేస్తున్నట్టు, అతనికి మాత్రమే అర్థమయ్యేటట్టు. అది సులభంగానే గుర్తించాడు విద్యాధర్. గంభీరంగా ఆ కాగితాలు చూస్తుండిపోయాడే గాని రావుకేమీ జవాబివ్వలేదు. ఆఫీస్ టైం అయ్యే వరకు అతను ఆ కాగితంలో రాసిన విషయాలే మననం చేసుకోసాగాడు. సరిగ్గా టైం అయ్యేసరికి సాక్సు బూట్లు వేసుకొని మరోసారి తల దువ్వుకొని కళ్ళజోడు పెట్టుకొని రెడీగా ఉన్న కారులో కూర్చున్నాడు. కారు ఆఫీస్ సమీపిస్తున్న కొద్దీ మనసుకు దగ్గరగా రాసాగింది. శ్రీవిద్య ఆమె ఈ పాటికి వచ్చేసి ఉంటుంది. తనని చూడగానే ఆమె ముఖంలో సంతోషరేఖలు కనిపిస్తే తనంటే ఆమెకి అభిమానం ఉన్నట్టే అనుకున్నాడు. మళ్ళీ వెంటనే తన తెలివి తక్కువకి తను చింతించాడు. ఆమె ఇంద్రనాథ్ దగ్గర ఎప్పటినుంచో పనిచేస్తున్న యువతి. తను అతని రూపంలో ఉంటూ 3 నాళ్ల ముచ్చటగా ఇక్కడి నుంచి తప్పుకునే వ్యక్తి. అలాంటి తన మీద ఆమె మరులు కురిపించడం అనేది పూర్తిగా అసాధ్యం. తనని ఏం ప్రేమించినా ఇంద్రనాథ్కే చెందుతుంది కానీ విద్యాధర్కి ఎలా చెందుతుంది అనుకున్నాడు అసంతృప్తిగా. అతను అలా ఊహల మధ్య తేలుతుండగానే కారు తిన్నగా లోపలికి వచ్చి ఆగింది. కారు దిగి లోపలికి వస్తూ ఆఫీస్ పని వారందరినీ ఒకసారి కలే చూశాడు. శ్రీవిద్య తెల్లని ఆర్గండి వాయిల్ చీరలో కనిపించింది. ఆమెను చూడగానే అతని పెదాల మీద చిరునవ్వు విరిసినా పైకి కనపడనీయలేదు. తిన్నగా తన గదిలోకి వెళ్ళిపోయాడు. అక్కడి నుంచి గ్లాస్ డోర్ గుండా, గ్లాస్ విండోల గుండా శ్రీవిద్య స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది అతనికి. ఒకసారి అలా ఆమె కేసు చూసి తన పనిలో నిమగ్నమయ్యాడు. వచ్చిన చెక్కుల మీద సంతకాలు చేయడం, ముఖ్యమైన ఉత్తరాలకు తగిన జవాబులు చెప్పడం, ఫోన్ వస్తే మాట్లాడుతూ ఉండడం, ఈ విధమైన పనులతోనే టైము 1 గంట అయింది. భోజనం కానిచ్చి మళ్ళీ రాసిన ఉత్తరాలకు జవాబులు సరిగా ఉన్నాయో లేదో చూసుకొని సంతకాలు చేయడం, ఫోన్ల మీదే కొందరితో బిజినెస్ సెటిల్ చేస్తుండటం, ఈ పనులతోనే 3 అయింది. అప్పుడు కాఫీ తాగి మళ్ళీ తను మాట్లాడవలసిన ప్రసంగ వ్యాసం చూసుకున్నాడు. సరిగ్గా 4 గంటలయ్యేసరికి ఆఫీసు ఆవరణంతా కుర్చీలతో కళకళలాడిపోయింది. ఎత్తైన వేదిక ఏర్పాటు చేశారు. మైకు ముందు నిలబడి రావు అందరినీ ఆహ్వానించాడు. పనివారు, శ్రీవిద్య అంతా కుర్చీల్లో సర్దుకున్నారు. రావు విద్యాధర్ని వేదిక మీదకు ఆహ్వానించాడు. అతని మెడలో పూలదండ వేశాడు రావు. అంతా ఘనంగా చప్పట్లు కొట్టారు. శ్రీవిద్య ముందు వరుసలోనే కూర్చొని ఆసక్తిగా విద్యాధర్ ఏం చెబుతాడా అని చూస్తోంది. 4 పత్రికా విలేకరులు ఒక ప్రక్కగా కూర్చొని ఉన్నారు. అందరికీ టీలు అందించారు ఆఫీసు ప్యూన్లు. రావు, ఇప్పుడు మన మేనేజింగ్ డైరెక్టర్ గారు శ్రీ ఇంద్రనాథ్ గారు మాట్లాడతారు అన్నాడు. విద్యాధర్ లేచి నిలబడ్డాడు. ఇక్కడ ఆసీనులైన వారందరికీ నా హృదయపూర్వక అభినందనలు. ఎన్నో సంవత్సరాలుగా ఈ ఆఫీసులో పనిచేస్తున్న మీకు ఈ ఆఫీసును గురించి, ఇక్కడ పనిని గురించి వేరే చెప్పనవసరం లేదు. కానీ మచ్చుకొకసారి గుర్తు చేయడానికే ఈ ప్రసంగం. మనది గవర్నమెంట్ సంస్థ కాదు, ప్రైవేట్ సంస్థ. అయినప్పటికీ ఎన్నో కంపెనీలకు లేని సౌకర్యాలు మన కంపెనీ పనివారు అనుభవిస్తున్నారు. ప్రతి సంవత్సరం ఎవరూ కోరకుండానే వారి వారి పనిని బట్టి జీతాలు పెంచుతున్నారు. ఇక్కడ పనిచేసే వారి కోసం, వారి కుటుంబాల కోసం ఎన్నో రకాల చర్యలను తీసుకుంటున్నాం. ఉదాహరణకి పనివారిలో పఠనాసక్తి, విజ్ఞానాభివృద్ధి కలిగించడానికి చక్కని లైబ్రరీ పథకం ఏర్పాటు చేశాం.
పనివారి కోసం ప్రత్యేకమైన వైద్య సదుపాయాలు కలిగించాం. మన కంపెనీకి ఒక మంచి ఆడ డాక్టరు, మగ డాక్టరు ఉన్నారు. వారికి నెలసరి జీతాలిచ్చి పోషిస్తోంది ఎందుకోసం? మీకోసం, మీ కుటుంబంలోని వారి కోసం. ప్రత్యేకించి కాలనీలకు స్థలం సేకరిస్తోంది. కొంత స్థలం కొనడం జరిగింది. అక్కడ ఇల్లు కడుతున్న విషయం కూడా మీకు తెలుసు. వినోద కార్యక్రమాల కోసం అప్పుడప్పుడు రేడియో ప్రోగ్రాంలు ఇప్పిస్తున్నాము. ఆటల్లో కూడా మన కంపెనీ పనివారు మంచి పేరు తెచ్చుకోవాలని మన కంపెనీ వెనుక వైపు స్థలం చదును చేసి చక్కని గ్రౌండ్ క్రింద తయారు చేస్తున్న విషయం మీరు గమనించే ఉన్నారు. మంచి జీతాలు, చక్కని ఇంక్రిమెంట్లు, ఇవే కాక మీరు రిటైర్ అయిపోయాక నెల నెల ఇంటికి పింఛను పంపే ఏర్పాటు కూడా మన కంపెనీ ప్రారంభించింది. ఇంతవరకు రిటైర్ అయిన శ్రీ గురునాథం గారు నెల నెలా పింఛన్ డబ్బు అందుకుంటున్నారు. ఇన్ని విధాల వర్కర్ల శ్రేయస్సే ప్రధానంగా భావించే అంటూ అప్రయత్నంగా ముందు వరుసలో కూర్చున్న శ్రీవిద్య కేసు చూశాడు. శ్రీవిద్య ముఖం కోపంతో ఎర్రగా కందిపోయి ఉంది. బలవంతాన ఆ ఆగ్రహాన్ని అణుచుకుంటున్నట్టు ఉంది. తను మాట్లాడిన మాటల్లో అంత కోపం తెప్పించే మాటలు ఏమున్నాయా అని తికమకపడ్డాడు విద్యాధర్. ఈ విషయాలన్నీ మీకు తెలిసినవే అయినప్పటికీ గుర్తు చేస్తున్నానంతే. ఇప్పుడు మనం ఇక్కడ ప్రత్యేకంగా సమావేశమైన కారణం ఏమిటంటే మన కంపెనీ ఇక నుంచి ఇంటర్నేషనల్ డీలింగ్స్ ప్రారంభిస్తోంది. ఇంతవరకు భారతదేశం అంతటా మన డీలర్స్ ఉన్నారు. ఇప్పుడు విదేశాలలో కూడా మనం బిజినెస్ ప్రారంభిస్తున్నాం అన్నమాట. మీరు శ్రద్ధగా కృషి చేసి మన కంపెనీ పేరు చెడిపోకుండా కష్టపడి పనిచేసి మనకి విశేష ఖ్యాతిని ఆర్జించి పెట్టగలరని ఆశిస్తున్నాను అంటూ ముగించాడు ఇంద్రనాథ్ రూపంలో ఉన్న విద్యాధర్. కరతాళ ధ్వనులు మిన్నుముట్టాయి. శ్రీవిద్య తప్ప అంతా చప్పట్లు కొట్టారు. శ్రీవిద్య ముఖం మటుకు ఇంకా మాడినట్టే ఉంది. నవ్వు త్రుళ్ళు లేక. చాలామంది విదేశాలలో బిజినెస్ ప్రారంభిస్తున్నందుకు తమ సంతోషాన్ని వ్యక్తపరిచారు. మరికొందరు కష్టపడి పనిచేసి కంపెనీకి మరింత పేరు ప్రఖ్యాతులు తీసుకువస్తామని వాగ్దానం చేశారు. మొత్తం మీద వర్కర్లందరిలో రియాక్షన్ బాగానే ఉంది. పత్రికా విలేకరులు విద్యాధర్ని సమీపించి, సార్ మీరు ఏ విదేశాలతో బిజినెస్ డీలింగ్ చేస్తున్నారో వివరంగా చెబితే వర్కర్ల విషయంలో ఆదర్శప్రాయమైన కంపెనీగా చక్కని బ్యానర్తో న్యూస్ వేసి మంచి పబ్లిసిటీ ఇస్తాం. మీరు కాస్త శ్రమ అనుకోక వివరాలు చెప్పండి అని అడిగారొకరు. ఇంటర్వ్యూ ఇవ్వండి అని అడిగారు మరొకరు. దానికి నోరు తెరిచి విద్యాధర్ ఏదో అనబోయేలోగా టపీమని అందుకున్నాడు రావు. ప్రస్తుతం ఇంకా ప్రారంభ దశలోనే ఉంది కనుక మాకు అట్టే పబ్లిసిటీ అవసరం లేదు. ఏదో మీ పత్రికల మీద ఉన్న అభిమానం కొద్దీ అడ్వర్టైజ్మెంట్ ఇద్దామనిపించి అందుకు లాంఛనంగా మిమ్మల్ని పిలిచాం అంటూ చెప్పుకుపోతుంటే విలేకరులతో ఇంటర్వ్యూలంటే రావుకు ఇష్టం లేదని సులభంగానే పసిగట్టిన విద్యాధర్, మీ అభిమానానికి నా కృతజ్ఞతలు. వచ్చే సంవత్సరం మేము సాధించిన ప్రగతి అంతా వెల్లడిస్తూ పేజ్ అడ్వర్టైజ్మెంట్ ఇస్తాం. అప్పుడే ఇంటర్వ్యూ కూడా అంటూ సర్దేశాడు విద్యాధర్. దానికి ఏమనుకున్నారో పత్రికా విలేకరులంతా సెలవు తీసుకొని వెళ్ళిపోయారు. అప్పటికి ఒక గండం గట్టెక్కినట్టు ఫీల్ అయ్యాడు విద్యాధర్. కానీ శ్రీవిద్య వైఖరి అతనికి బొత్తిగా అర్థం కాలేదు. అంతవరకు చిరునవ్వు ముఖంతో ఉన్న ఆమె సడన్గా ఎందుకలా మారిపోయిందా అని ఆలోచించసాగాడు. తను చేసిన ప్రసంగంలో ఎవరినీ నొప్పించే మాటలేం మాట్లాడలేదు. అసలు ఇంతవరకు కంపెనీ చేస్తున్న ఘనకార్యాలనే డబ్బా కొట్టాడు కానీ వ్యక్తిగతంగా ఎవరిని నిర్దేశించి మాట్లాడలేదే. అందుకు ఆమెకంత కోపం దేనికి రావాలి అనుకున్నాడు ఆశ్చర్యంగా. ఆ పూటకింకా ఆఫీసు చాలించి ఇంటికి బయలుదేరాడు. ఇల్లు చేరుతుంటే మళ్ళీ రాత్రి వచ్చి తన దగ్గర పవళింపు సేవ చేసిన స్త్రీ గుర్తుకు వచ్చింది. ఆమె మనిషా దయ్యమా? ఈ రాత్రికి కూడా మళ్ళీ వస్తే మనిషి లేకపోతే ఇంకా ప్రేతాత్మ క్రిందే భావించాలి అని అనుకున్నాడు విద్యాధర్. ఇంటికి వచ్చాక సెల్యూట్ చేసి ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయారు. రావు కారు డ్రైవర్. జాయ్ మటుకు వీధి వరండాలోనే కూర్చుని ఉన్నాడు. అది కూడా గమనించాడు విద్యాధర్. తనకి ఇతను అన్ని విధాలా బాడీగార్డు. గట్టిగా తుమ్మినా, గట్టిగా దగ్గినా, కాస్త గట్టిగా మాట్లాడినా చర్రున వచ్చేస్తాడు. అన్నీ బాగానే ఉన్నా జాయ్ గారి కాపలా మటుకు విద్యాధర్కి బొత్తిగా గిట్టడం లేదు. ఇంతకీ అసలు ఇంద్రనాథ్ ఎప్పటికి దిగుతాడో, ఈ బందికానాలోంచి ఎప్పుడు బయటపడతానో అనుకున్నాడు దీర్ఘంగా ఆలోచిస్తూ. ఆ రాత్రి భోజనం చేశాక తన గదిలోకి వెళ్ళిపోయాడు విద్యాధర్. ఈ రాత్రికి ఆమె వస్తుందా? వస్తే ఎట్నుండి వస్తుంది అన్న ఉత్కంఠతతో ఒకసారి గది 4 ప్రక్కలా పరిశీలించాడు. ఒక పక్క తను వేసిన గడియ కనిపిస్తోంది.
అది తను వచ్చిన దారి. మరో ప్రక్క కిటికీ తప్ప తలుపు లేదు. మరో ప్రక్క తలుపు, దానికి పూర్తిగా కప్పుతూ ఉన్నట్టున్న పెద్ద పూల కర్టెన్. ఆ కర్టెన్ వెనుక తలుపు ఉందని సామాన్యంగా ఎవరికీ అర్థం కాదు. మరో ప్రక్క కూడా అదేవిధంగా తలుపు, దానికి కర్టెన్. అంటే ఆమె ఈ 2 వైపుల నుంచి రావచ్చన్నమాట. అంటే ఈ తలుపు వెనుకో ఆ తలుపు వెనుకో ఆమె గది ఉందన్నమాట. ఆమె అత్తగారికి భయపడి ఇలా రహస్యంగా వస్తోందా, లేకపోతే వేరే కారణం ఏమైనా ఉందా? రాను రాను అతనికి ఆలోచిస్తున్న కొద్దీ ఈ ఇల్లు, ఈ ఇంట్లోని మనుషులు అంతా చిత్రంగానే కనిపించసాగారు. తల్లి ఉంది. ఆవిడ అరుపులు తప్ప ఆపేక్షగా కొడుకును పలకరించడానికి కూడా ముందుకు రాదు. అది ఒక విధంగా తనకి మేలే అయినా పాపం ఇంద్రనాథ్ మనసుతో ఆలోచిస్తే బాధగానే కనిపించింది. తల్లి మాట్లాడదు, భార్య అతని ఎదుట పడదు. రాత్రిపూట తప్ప ఆమెకి భర్త గుర్తుకు రాడు కాబోలు. నిజంగా అతని మీద ప్రేమే ఉంటే కనీసం ఒకసారి కాకపోతే ఒకసారన్నా భర్తకు ఏం కావాలోనని అనుకోదా? ఓ కాఫీ అందించదు, గ్లాసు నీళ్లు కూడా ఇవ్వదు. పోనీ అవన్నీ స్టేటస్కు భంగం అని నౌకర్ల చేత చేయించుకోవడమే గొప్ప అని ఆమె భావన అయితే పోనీ దానికే సరిపెట్టుకుంటే కనీసం అతనితో కలిసి భోజనం కూడా చేయదు. ఏదో పాటలోలా అన్నీ ఉన్నా ఏమీ లేని అమాయకుడివి అన్నట్లు ఉంది ఇంద్రనాథ్ పరిస్థితి అనుకున్నాడు. ఆ ఇంటి యజమానిని తలుచుకుంటూ సానుభూతిగా. అక్కడే ఏదో నవల కనిపిస్తే చదువుకుంటూ కూర్చున్నాడు. ఆ గదిలో ఓ పక్క చిన్న టేబుల్ మీద కొన్ని పుస్తకాలున్నాయి. అవి అన్నీ బహుశా ఇంద్రనాథ్ చదివినవే అయి ఉండాలి. అన్నీ రకరకాలు. కొన్ని బిజినెస్ పుస్తకాలు, మరికొన్ని సోషల్ నవలలు, మరికొన్ని డిటెక్టివ్ నవలలు. వాటిని బట్టి అతని అభిరుచిని అంచనా వేస్తూ చేతికందిన నవల తీసుకొని చదవసాగాడు. ఈరోజు ఎంత రాత్రైనా ఆమె ఎటుపక్క నుంచి వస్తుందో గమనించాలి అన్న పట్టుదలతో ఉన్నాడు. సరిగ్గా 11 గంటలు కావస్తుండగా పక్క తలుపు నిశ్శబ్దంగా తీసుకుని వచ్చింది ఆమె. పుస్తక పఠనంలో లీనమైన అతను ఆమె రాకను గమనించనే లేదు. ఏమిటి, ఇంకా చదువుతున్నారా అంటూ పలకరించింది ఆమె. విద్యాధర్ ఉలిక్కిపడ్డాడు. ఆమె నవ్వుతూ వచ్చి అతని మంచం మీద కూర్చుంది. అతను ఆమె కేసు చూసి చిన్నగా నవ్వాడు. నీకోసం ఎదురు చూస్తూ ఈ పుస్తకం పారాయణం చేస్తున్నాను అన్నాడు పుస్తకం మూసి పక్కన పడేస్తూ. ఆ మాటకి ఆమె ముఖం వికసించింది. మీకు నా మీద కాస్తైనా ప్రేమ ఉందన్నమాట అంది సన్నగా. ప్రేమ లేకుండా ఎలా ఉంటుంది రాణిగారయ్యాక అన్నాడు తెలివిగా నవ్వుతూ. పైకి నవ్వుతూ ఏదో అన్నా మనసులో మటుకు ఈమె పేరేమిటి, ఈమె భర్తగారు ఏమని పిలిచేవాడు అన్న సందేహం పీడిస్తూనే ఉంది. నీ పేరేమిటి అని అడగడం హాస్యాస్పదంగానే ఉంటుంది. వెంటనే అతని మస్తిష్కంలో ఒక ఆలోచన తటిల్లతలా మెరిసింది. మై డియర్ రాణి, నీకు నా మీద కోపం వచ్చినట్టుంది. అందుకే అలా నిష్ఠూరంగా మాట్లాడుతున్నావు. నీకు కోపం ఎందుకు వచ్చిందో ఇప్పుడు చెప్పొద్దు, టైం వేస్ట్. కానీ కాగితం మీద రాసి చూపించు వెడుతూ వెడుతూ అన్నాడు. అలాగేనన్నట్టు తల పంకించింది. అతను చిన్న లైటు వేసి పెద్ద లైటు ఆర్పేశాడు. ఆమె అతని పక్కకు వచ్చి పడుకుంది. అప్రయత్నంగానే ఆమె మీద చెయ్యి వేశాడు. ఆమె మరింతగా అతని దగ్గరగా వచ్చింది. ఆ పరిస్థితిలో ఎంత బ్రహ్మచారి అయినా నిగ్రహంగా ఉండలేడు కనుక ఆమెని తన కౌగిలిలో బంధించి వేశాడు. తెల్లవారుజాము వరకు ఆమె అక్కడే అతని దగ్గరే ఉంది. అతను బాగా నిద్రపోతుండడం గమనించి మెల్లగా లేచి తన గదిలోకి వెళ్ళిపోయింది. తన గదిలో కాగితం కలం తీసుకొని తన మనసులోదంతా కాగితం మీద రాసి తెల్లవారే సమయానికి గబాలున అతని పక్కగా పెట్టేసి వెళ్ళిపోయింది. తెల్లారి గంగులు వచ్చి తలుపులు తట్టేసరికి ఉలిక్కిపడి లేచాడు విద్యాధర్. అతని పక్కన కాగితం మడత కనిపించింది. అది గబాలున అందుకొని జేబులో పెట్టుకున్నాడు. వెళ్ళి తలుపు తీశాడు. అతను బయటికి వచ్చేసరికి తను తప్పుకున్నాడు గంగులు. ఇంకా నిన్నటిలా తడబడవలసిందేమీ లేదు కనుక తనే చకచకా ముఖం కడగడం, స్నానం చేయడం వగైరా అన్నీ కానిచ్చుకుని డ్రెస్ చేసుకుని డైనింగ్ టేబుల్ దగ్గరకు గంగులు వచ్చి పిలవగానే వెళ్ళి కూర్చున్నాడు. ఇంతలో సులోచనాలు సవరించుకుంటూ వచ్చింది వృద్ధమాత. ఒరే అబ్బాయ్, మొన్న మధ్య 1,00,000 రూపాయలకు ఏదో చెక్కులు క్యాష్ అవ్వాలని చెప్పావు, అవి క్యాష్ అయినట్లేనా అని అడిగింది. ఆ మాటకి మనసులో విస్మయపడినా పైకి ఈరోజు ఫోన్ చేసి కనుక్కుంటాను అన్నాడు మెల్లగా. ఏమిటి, ఇంతవరకు నువ్వు బ్యాంకుకు ఫోన్ చేసి కనుక్కోవడమే చేయలేదా? అంత నిర్లక్ష్యమా డబ్బంటే అందావిడ తీక్షణంగా. ఆ మాటకి మనసులో మండినా పైకి తమాయించుకున్నాడు.
ఏం జవాబు చెబితే ఏం ప్రమాదమో అర్థం కాలేదు. చెక్కు క్యాష్ అయినా ఎక్కడికి పోతుందమ్మా? బ్యాంకులోనే ఉంటుందిగా, నీ అనుమతి లేకుండా డ్రా చేయడం జరగదు అన్నాడు మెల్లగా. నువ్వు డ్రా చేస్తావని చెప్పలేదు, అది నా పేరుతో వేస్తానన్నావు. అప్పటికి ఆవిడ గోల కాస్త అర్థమైనట్లే తోచింది. ఈరోజు బ్యాంకుకి ఫోన్ చేసి క్యాష్ అయితే నీ పేరుతో వేసే పని పూర్తి చేస్తాను, మరొకటి ముట్టుకోను అన్నాడు. ఆవిడ ఆ మాటకు అంటూ వెళ్ళిపోయింది. అమ్మయ్య, జడివాన కుర్సీ వెలిసింది అనుకున్నాడు. అత్తగారి ధోరణి, కోడలుగారి ధోరణి కాగితంలో ఉంది, అది చదవాలి. చదివితే ఆమె మనస్తత్వం పూర్తిగా అర్థం కావచ్చు అనుకున్నాడు. కానీ చదవడానికి ఎక్కడా కుదరలేదు. కాఫీ తాగి డ్రాయింగ్ రూమ్కి వచ్చేసరికి అక్కడ రావు, జాయ్ కూర్చొని ఉన్నారు. విద్యాధర్ని చూడగానే ఇద్దరు నమస్కారం చేశారు. అతను హుందాగా ఆ నమస్కారాన్ని స్వీకరించి వారెదురుగా సోఫాలో కూర్చున్నాడు. జేబులో కాగితం మడత ఎప్పుడెప్పుడు చదువుదామా అని ఉత్కంఠ కలిగిస్తోంది. ఆ ఆతృత అతనిలో పెరుగుతున్న కొద్దీ అవకాశం భీష్మించు కూర్చుంటోంది. ఎక్కడా చిక్కకుండా కాసేపు అవి ఇవి మాట్లాడేసరికి ఆఫీస్ టైము అవనే అయింది. ఇంకా వీల్లేక ఆఫీసుకు తగినట్లే తయారై కారులో కూర్చున్నాడు. కారులో కూర్చున్నాక కూడా అతనికి చదవడానికి ఎక్కడా అవకాశం లేకుండా రావు ఓ కంట కనిపెడుతూనే ఉన్నాడు విద్యాధర్ని. కారు ఆఫీస్ గేట్లోంచి దూసుకుపోయింది. అప్పుడే లోపలికి వెడుతున్న శ్రీవిద్య ఒకసారి తిరిగి చూసింది. కారు దిగుతున్న విద్యాధర్ కనిపించగానే చటుక్కున చూడనట్లు తలదించుకొని వడివడిగా అడుగులు వేస్తూ తన సీట్లోకి వెళ్ళి కూర్చుంది. విద్యాధర్ అది స్పష్టంగా గ్రహించాడు. ఈమె ఎందుకు తనంటే ఇలా ముఖం మార్చుకుంటోంది నిన్న మీటింగ్ అయిన దగ్గర నుంచి అని తనలో తనే తర్కించుకుంటూ తన ఆఫీస్ రూమ్లోకి వెళ్ళిపోయాడు. జేబులో ఉత్తరం ఎక్కడలేని ఆతృత కలిగిస్తోంది. ఎదురుగా టెలిఫోన్ చూడగానే ఇంద్రనాథ్ తల్లి ఇచ్చిన తాకీదు గుర్తుకు వచ్చింది. అది ఏ బ్యాంకుకి ఇచ్చిన చెక్కులు, ఎక్కడి నుంచి వచ్చిన చెక్కులు అన్న విషయం తనకెలా తెలుస్తుంది? అది ఇంద్రనాథ్ ఊరు వెళ్ళబోతూ బ్యాంకుకి పంపించి ఉండవచ్చు. ఈ విషయం రావుకు చెప్పడం తప్ప తను చేయగలిగిందేమీ లేదు. ఈ రావుకి ఇంద్రనాథ్ తన తల్లి పేరున 1,00,000 రూపాయలు వేస్తున్నట్టు తెలుసో తెలియదో, చెప్పడమా మానడమా అని ఆలోచించి చివరకు చెప్పడమే మంచిది అనిపించి కాలింగ్ బెల్ నొక్కి ప్యూన్ని పిలిచి రావుని రమ్మంటున్నానని చెప్పమన్నాడు. ప్యూన్ వెళ్ళి చెప్పాడు. రావు తలెత్తి అతని కేసు చూశాడు. రమ్మన్నట్లు సంజ్ఞ చేశాడు విద్యాధర్. రావు అతని దగ్గరకు వచ్చాడు. బ్యాంకులో చెక్కులు క్యాష్ అయ్యాయేమో కనుక్కోవాలి. ఆ పని మీదా నాదా అని అడిగాడు అతి మెల్లగా. నేను కనుక్కుంటాను అన్నాడు రావు. కనుక్కోండి అన్నాడు విద్యాధర్. అతని నెంబర్ డయల్ చేస్తుంటే ఆ నెంబర్ మనసులోనే గుణించుకున్నాడు. ఆ నెంబర్ బట్టి అది ఏ బ్యాంకో తర్వాత తెలుసుకోవచ్చు. సెక్రటరీని ఓసారి ఇలా రమ్మనండి అన్నాడు రావు. బెల్ మోగించి సెక్రటరీని పిలిచాడు. చూడమ్మాయ్, మనం ఇండియన్ బ్యాంకుకి చెక్కులు పంపించింది ఏ తారీఖు అని అడిగాడు. గబగబా ఫైల్ చూసి చెప్పింది శ్రీవిద్య. డేట్ చెప్పి అలహాబాద్ నుంచి ఢిల్లీ నుంచి వచ్చిన చెక్కులు క్యాష్ అయినాయా అని అడిగాడు. అయినాయి నిన్ననే అని జవాబిచ్చారు అట్నుంచి. థ్యాంక్స్ అని ఫోన్ పెట్టేసి అయినాయట అన్నాడు విద్యాధర్తో. కానీ రావు మనసులో మటుకు అనుమానం కాస్త తొంగి చూసింది. ఈ చెక్కుల విషయం ఇతనికి ఎలా తెలిసింది? తనకి తెలియకుండా ఇతనేమన్నా డిటెక్షన్ ప్రారంభిస్తున్నాడా అనుకున్నాడు. ఆ చెక్కులు ఇంద్రనాథ్ సంతకంతోనే వెళ్ళాయి. మధ్యలో బ్యాంకుకి సెలవులు రావడంతో కాస్త లేట్ అయినట్టే లెక్క. మరి అతనికి ఎలా తెలిసాయి అని అతను ఆలోచనలో పడిపోయాడు. కానీ అక్కడ ప్రశ్నించే కంటే ఇంటి దగ్గరకు వెళ్ళి తెలుసుకోవడమే మంచిదని తోచింది. రావు వెళ్ళిపోయాడు. మెల్లగా జేబులోంచి తన గుండెల్లో గుబులు రేకెత్తిస్తున్న ఆ ఉత్తరాన్ని తీశాడు. భర్తగారికి మీనా నమస్కరించి వ్రాయినది. నాకు కోపం దేనికి వచ్చిందో రాయమన్నారు. ఏం రాయను, ఏం రాయాలన్నా మనసు మండిపోతోంది. మీరు నన్ను దేనికి కట్టుకున్నారో మీకైనా తెలుసునో లేదో, మీ అమ్మగారికి 1,00,000కి తక్కువ కట్నం తీసుకురాని పిల్ల కావాలని కోరిక. ఆవిడ కోరికకు విరుద్ధంగా నన్ను మీరు ఆదర్శ వివాహం చేసుకున్నారు, కట్నం లేకుండా. దాంతో ఆవిడ మన కాపురానికి ఒప్పుకోకుండా రకరకాల ఆంక్షలు విధించింది.
పెళ్లి చేసుకున్నప్పుడున్న చొరవ తర్వాత మీలో లోపించింది. ఫలితంగా అర్ధరాత్రి తప్ప మనం దగ్గర చేరే అవకాశం లేకుండా పోయింది. మీరు నెల నెల నాకు పాకెట్ మనీ కింద ఇచ్చినట్టు ఇచ్చే డబ్బుతో మీ అమ్మ మీద కోపం వచ్చి నా గదిలో నేను వంట చేసుకొని తింటున్నాను. పాపం గంగులు మంచివాడు. రహస్యంగా అవి ఇవి తెచ్చి పెడుతుంటాడు. ఫ్లాస్క్ నిండా కాఫీ తెచ్చి పెడతాడు. టిఫిన్ తెచ్చి నా గదిలోనే పెడుతుంటాడు. మీ అమ్మ ముఖం నేను, నా ముఖం మీ అమ్మ చూసుకొని చాలా రోజులైంది. ఎందుకీ పాడుకొంపలో ఆవిడకి బంగళా రాసిచ్చి ఏదన్నా అద్దె కొంపలో పడి ఉన్నా సుఖంగా బతకవచ్చు. మీరు తెగించి ఏదో ఒకటి చేయాలి. మీ మీనా. ఆ ఉత్తరం చదివాక చాలా ప్రశ్నలకి జవాబు దొరికినట్లయింది. జాగ్రత్తగా ఆ ఉత్తరం దాచిపెట్టాడు. ఈ ఉత్తరం ఉదయం మాట్లాడిన ఆమె ధోరణి చూస్తే ఇంద్రనాథ్ తల్లికి లకారాల మీద ఉన్న మోజు కొడుకు మీద కోడలి మీద లేదని అర్థమైపోయింది. పిల్లలు కలిగితే ఎలా ఉండేదో పరిస్థితి. ఇద్దరికీ సంతానం కలగనే లేదు అనుకున్నాడు. దీర్ఘ నిశ్వాసం వదులుతూ విద్యాధర్. కథ కొనసాగుతుంది. మళ్ళీ వచ్చే వీడియోలో తర్వాతి భాగం వినేద్దామండి. అంతవరకు శుభరాత్రి. నమస్తే.